ఇప్పుడండి టౌన్లలో ఆటోలు చాలా ఎక్కువైపోయాయి. అదే సిటీలో అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి. అక్కడ ఊబర్ అవన్నీ ఉంటాయి కాబట్టి ట్రాన్స్‌పోర్టు, కార్లు అవి ఉంటున్నాయి. కానీ టౌన్‌లలో, విలేజెస్‌లో ఆటోలు చాలా ఎక్కువైపోతున్నాయండి. అది ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారో అర్థం కావడం లేదు. దానివల్ల ట్రాఫిక్కు, యాక్సిడెంట్సు, ర్యాష్ డ్రైవింగు మెయిన్ అండి ఆటోల వల్లే చాలామంది సఫర్ అవుతున్నారండి. ఇప్పుడు ఏ ఉద్యోగము చేయరు, చదువుకోరు. చదువుకోకుండా ఇప్పుడు ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఉంది, ఇంకా వుడ్ వర్క్ ఉంది, ప్లంబర్ వర్క్ ఉంది. దానికి ఎవ్వరికి మనుషులు దొరకడం లేదండి. అందరూ ఎవ్వరు పట్టిన ఒక 15 ఇయర్స్ అవగానే ఒక ఆటో తీసేసుకునేది ఎంతో కొంతకు, లేకుంటే బాడుక్కైనా తీసుకునేది ఆటో, దాన్ని నడుపుకునేది, సంపాదించుకునేది. చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారండి. దీని గురించి ఎవ్వరు క్వశ్చన్ చేయరు. డైలీ ట్రాన్స్పోర్ట్ ఉండే అంటే డైలీ డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళకి ఇది చాలా ఇబ్బంది. టౌన్ సర్వీసెస్ అన్ని ప్లేసెస్లో ఎక్కడ రన్నింగ్లో లేవు. ఎందుకని అన్ని ఆటోలకు పర్మిషన్ ఇస్తారు ఆర్టీఓ వాళ్ళు, నాకు అర్థం కాదండి. ట్రాఫిక్ వాళ్ళు పట్టించుకోరా? ఇన్ని ఆటోలకు ఎందుకు ఇస్తారు? నేను ఒక ఆటో వాడిని ఎక్కి అడిగా, మీలో మీకు కాంపిటీషన్ కదా, ఇప్పుడు నీకు 10 మంది రావాల్సింది దాన్ని ముగ్గురు షేర్ చేసుకుంటున్నారు, నీకు ఎక్కడ సరిపోతాయమని, అదే ఆటోలు తగ్గిస్తే నీకు ఎక్కువ వస్తాయి కదా అంటే వాడు అంటున్నాడు, మీకు వీధికి ఒక స్కూల్ ఎందుకు పెట్టుకుంటున్నారు అని అడిగాడు. అది కూడా కరెక్ట్ పాయింట్ అండి. ఉన్నాయి కదా అని చెప్పి ఒక్క స్ట్రీట్లో 2-3 స్కూల్స్ ఎందుకు పర్మిషన్ ఇస్తారు? నాకు అర్థం కాదండి. ఇంత పాపులేషన్కి ఇన్ని స్కూల్సు, ఇన్ని ఆటోలు, ఇంత డిస్టెన్స్లో ఇన్నే ఉండాలి అనే రిస్ట్రిక్షన్స్ ఎందుకు ఉండవు? ప్రతి దానికి ఉండాలి కదండి ఒక కౌంట్ అనేది. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి లైసెన్స్ ఉండదు, అన్నీ లంచాలు ఇచ్చేస్తారు ట్రాఫిక్ వాళ్ళకు, సరిపోతుంది. కానీ దానివల్ల పబ్లిక్ ఎంత సఫర్ అవుతుంది ఆలోచించండి దయచేసి. స్కూల్స్ కూడా అండి, అన్ని స్కూల్స్ ఎందుకండి? ఇప్పుడు ఒక స్ట్రీట్ కాదు, ఒక 2-3 స్ట్రీట్స్కు ఒక స్కూల్ చాలు. ఒకే స్ట్రీట్లో 2-3 స్కూల్స్ ఉంటాయి. అన్నిటికి ఎందుకని రికగ్నైజేషన్ ఇస్తారు? అంటే పక్కనే అక్కడ కొన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది అనేది కూడా వాళ్ళు చూసుకోరండి రికగ్నైజేషన్ చేసేటప్పుడు. అంటే అంత మరీ కొన్ని అండి చూస్తుంటే అసలు మనం ఇండియాలో ఎందుకున్నామా అనిపిస్తుంది. అసలు ఇండియా అనేది గొప్పది అని మనం మనసులో అనుకున్నా కానీ ఇవన్నీ మధ్యలో అడ్డుపడుతున్నాయండి. మన ఇండియా గొప్పది కాదు అని అనిపిస్తోంది. ఎంత వరస్ట్గా ఉందంటే ప్రతిదీ డిస్టర్బెన్సే, ప్రతిదీ ఇరిటేషనింగే, ఏ పని చేయలేకుండా, ఏది మనం కన్విన్స్ కాలేకపోతున్నాము, దేనికి అడ్జస్ట్ కాలేకపోతున్నాము. ఎందుకంటే ఇలాంటి రూల్స్ వల్ల, ఇలాంటి వాళ్ళ వల్ల. అది కాకండి ఇప్పుడు ఒకప్పుడు అండి బాగా చదువుకొని ఉద్యోగం చేసేవాళ్ళు రిచ్లో ఉండేవాళ్ళు, లేదా బిజినెస్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు లేబర్ కూడా అండి, లేబర్ అంటే చిన్న పనులు చేసేవాళ్ళు, అప్పట్లో తక్కువ శాలరీస్ ఉండేవి. వాళ్ళు ఈ పెద్దవాళ్ళంత కాస్ట్ చేస్తున్నారండి. అంటే ఇప్పుడు ఒక చదువుకున్నోడు, ఒక గవర్నమెంట్ టీచర్ ₹1,00,000 సంపాదిస్తుంటే, ఒక ఆటో వాడు కూడా నాకు 1,00,000 రావాలంటున్నాడు నెలకు. నెలకు నాకు కూడా 1,00,000 రావాలి అని దాన్ని బట్టి వాళ్ళు ఛార్జెస్ వసూలు చేస్తున్నారండి. మాకు పెట్రోల్ ఎక్కువైందని అంటున్నారు. ప్రతి ఒక్కరికి పెట్రోల్ ఎక్కువైంది కదండి. ఒక ఎంప్లాయీకి ఎక్కువైంది, ఒక ఆటో వాళ్ళకు ఎక్కువైంది, ఒక కారు వాళ్ళకు ఎక్కువైంది, ఒక బస్సు వాళ్ళకు ఎక్కువైంది. మరి అవన్నీ ఛార్జెస్ పెరిగింది, ఆటో ఒక్కటే ఎందుకు పెంచుతున్నారు? ఇది ఎవ్వరు పబ్లిక్ క్వశ్చన్ చేయరండి. కొన్ని మనం ఎందుకున్నామా ఇక్కడ, మనం ఎందుకు పుట్టామా ఇక్కడ అనేటట్టు ఉంటున్నాయండి. అసలు నిజంగా వెళ్ళే వాళ్ళని చూస్తే బాధపడాలి. అంటే వేరే దేశాలకు మనం ఎందుకు వెళ్ళలేకపోయాము అని అనిపించే దుర్గతి పడుతుందండి మన ఇండియాలో. అది ఎవ్వరు ఆలోచించరు, ఎవరు పట్టించుకోరు. ఎంతసేపటికి ఆ యూట్యూబ్లలో ఆ వీడియోలు చూసుకోవడం, ఆ నెగిటివ్ని స్ప్రెడ్ చేయడం. ఇప్పుడు ఒక కాలేజ్లో ఏదో ఇన్సిడెంట్ జరిగిందండి, దాన్నే ఎందుకు హైలైట్ చేస్తారు? అదే కాలేజీలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళని ఎందుకు పెట్టరండి? నాకు అర్థం కాదు. వీడియోలు మోటివేట్ చేయరా మీరు? మంచి మోటివేట్ చేయరా? చెడునే చేస్తారా? ఒక యాక్సిడెంట్ ఏదైనా ఒకటి దొంగతనం జరిగిందనుకోండి, ఎంబడే మీడియాలో పెట్టగానే ఒక 1 వీక్ లోపల ఒక 10 దొంగతనాలు అదే టైప్లో జరుగుతాయి. ఒక తప్పు జరిగితే అదే తప్పు 10 సార్లు జరుగుతుంది.
మీడియాలో పెట్టడం వల్ల. ఎందుకు పెడతారు అలాగా? ఎందుకు చూపిస్తారు? మంచిని ఎందుకు చూపించరు? ఒక టీచర్ అనేవాళ్ళు మంచిని చెప్పాలి కదా! ఇప్పుడు ఇది ఎంతమంది ఉన్నారు సైంటిస్ట్‌ల గురించి, వాళ్ళ గురించి పెట్టరే, పైకొచ్చినోళ్ళ గురించి పెట్టరే, గొప్ప పొజిషన్‌కెళ్ళినోళ్ళ గురించి పెట్టరే, కలెక్టర్లు అయినోళ్ళ గురించి చెప్పండి మీరు. వీడియోలో పెట్టండి. ఇలా కలెక్టర్ అయ్యారు. ఒక వీడియో తీసి పెట్టండి. 10 మంది కలెక్టర్లు అవుతారు అది చూసి. ఒక గొప్ప పొజిషన్‌కెళ్ళి కష్టపడి ఒక పేద కుటుంబంలో ఉన్నోళ్ళు ఎంతోమంది గొప్ప పొజిషన్‌కెళ్లారు. వాళ్ళ వీడియో తీసి పెట్టండి. 100 మంది తయారవుతారు గొప్పోళ్ళు. ఇది మీడియాలో పెట్టాల్సింది. సర్వనాశనం చేస్తున్నారండి ఇండియాని. సర్వనాశనం చేస్తున్నారు. అది మీరందరూ ఆలోచించాలి. నేను పెట్టేది ప్రతి ఒక్కటి ఎవరినో విమర్శించి కాదు. కనీసం అండి నేను పెట్టే వీడియోస్‌కి మంచి ఫ్లో వస్తోంది నాకు. సో, కనీసం కొంతమందైనా రియలైజ్ అవుతారు అనే ఒపీనియన్‌తో పెడుతున్నా. ఓకేనా?